అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఉద్వేగ 15వ భాగం. రచన అంగులూరి అంజనీదేవి గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? ఇంకొంచెం అయితే కింద పడేదానివి, ఏమిటా కూర్చోవటం అన్నాడు ప్రశాంత్ ఆమెనే చూస్తూ. ఆమె అమితాశ్చర్యంతో చూస్తోంది. నువ్వు అలాగే చూస్తూ ఉండు అంటూ టీపాయ్ ముందు కూర్చుని అతను తెచ్చిన ఐటమ్స్ని 2 ప్లేట్లలో సర్ది 2 గ్లాసుల్లో బీరు పోసి హ్యావిట్ అన్నాడు. ఆమె కొంచెం కూడా కదలలేదు. అతను ఒక్కొక్క చుక్క బీరు తాగుతుంటే నమ్మలేనట్టుగా చూస్తోంది. ప్రశాంత్, నువ్వు నిజంగానే తాగుతున్నావా? నమ్మలేకపోతున్నాను. రోజు సరే, ఈరోజు కోక్ తెచ్చుకోవాల్సింది. నువ్వు ఇలా తాగటం నాకు నచ్చటం లేదు. నువ్వు నా ఫ్రెండు కదా, నిన్ను ఇలా చూడలేకపోతున్నాను అంది. వెంటనే లేచి పక్కకెళ్ళి కూర్చుంది. ఫ్రెండ్స్ తాగరా? ఆకలిగా ఉంది, ఆర్గ్యూ చేయకు ప్లీజ్ అంటూ తాగడం ఆపి బిర్యానీ ఉన్న ప్లేట్ను పట్టుకుని ఆమె దగ్గరికి వెళ్ళాడు. తిను, నువ్వు కూడా కొంచెం తినరా, నన్ను నమ్మి ఇంత దూరం వచ్చి తినకుండా ఉంటావా అంటూ ఆమె నోట్లో బలవంతంగా పెట్టబోయాడు. అతని చేతిని దూరంగా విసిరి కొట్టింది. నాకు తినాలని లేదు, పెట్టకు ప్రశాంత్ అంది. నాకు తెలుసు ఉద్వేగ, నీకు నచ్చని పనులు నువ్వు చెయ్యవు, కానీ నేను చేస్తే నీకేంటి? తినకుండా పడుకుంటే నిద్రలా వస్తుంది, తినరా బుజ్జి అన్నాడు. అతను మాట్లాడే విధానంలో వచ్చిన మార్పును గమనించింది ఉద్వేగ. అతనిప్పుడు ఇన్ని రోజులు తనకు తెలిసిన ప్రశాంత్ కాదనుకుంది. ప్రశాంత్ ప్లీజ్, నువ్వు దూరంగా వెళ్ళి కూర్చో, దగ్గరికి రాకు అంది. దగ్గరికి రాకు అంటే ఎంత దగ్గరికి రాకు అని అంటున్నావో నాకు ఎలా తెలుస్తుంది? ఇంత దగ్గరకా అంటూ ఆమెను పూర్తిగా ఆనుకుని నిలబడ్డాడు. ఆమె చిరాగ్గా చూసి దూరంగా వెళ్ళి నిలబడింది. అతను ఆమెను క్షణం కూడా వదలలేనట్టుగా ఆమెకు దగ్గరగా వెళ్ళబోయాడు. ఆగు ప్రశాంత్, దగ్గరికి రాకు. నువ్వు నా ఫ్రెండు అన్నది మరిచిపోయి ప్రవర్తిస్తున్నావు. నువ్వంటే ఏమిటో నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదు. నువ్వు చాలా మారిపోయావు అంది ఉద్వేగ. అతను నవ్వి, ఫ్రెండ్ ఏమిటి, ప్రవర్తించడం ఏమిటి, మారిపోవటం ఏమిటి, చాలా కొత్తగా మాట్లాడుతున్నావు ఉద్వేగ. ఏమిటో ఉద్వేగ, నాలాంటి వాళ్లను ఫ్రెండ్స్ లాగా చూసే నీలాంటి అమ్మాయిల దొంగ ముసుగులు భలే వేసుకుంటారే. ఫ్రెండ్ అంటూ నాలాంటి పిచ్చి వెతవల్ని భలే వాడుకుంటారే. మేమేదైనా ఆశిస్తే మాత్రం ఇదిగో ఇలా దూరం బాబు దూరం అంటారు. ఏ ఆశ లేకుండా అసలు మీ పనులన్నీ మేమెందుకు చేయాలి? మీకు ఏ పని కావాలన్నా మేమే కావాలి. అదేమంటే ఫ్రెండ్ అంటారు. ఫ్రెండ్కు మనసు ఉండదా? మరి ఇంత దగ్గరగా ఒంటరిగా ఒక అమ్మాయి కనిపిస్తే మనసు చెలించదా? అదేమంటే మారిపోయావంటావు. అయినా నీ సంగతులు నాకేం తెలియనుకుంటున్నావా ఉద్వేగ? అన్ని దారులు మూసుకుపోయాకనే మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చావు అన్నాడు. ఆమె నివ్వెరపోయి చూసింది ప్రశాంత్ని. ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టే. ఏం మాట్లాడుతున్నావు ప్రశాంత్ అంది. ఉన్నదే మాట్లాడుతున్నాను. గౌరవ్ నిన్ను కాదన్నాడని ఎంత ఏడ్చావో నా దగ్గర. ఇప్పుడు నువ్వు నన్ను కాదంటున్నావు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఆడవాలి చెప్పు ఉద్వేగ? నీకొక న్యాయం, నాకొక న్యాయమా? ఇద్దరు ఏడుపు ఒకటేగా అన్నాడు. పిచ్చిగా మాట్లాడకు ప్రశాంత్. ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేయాలని చూస్తున్నావు. ఏదో ఫ్రెండు అని నీ దగ్గరికి వస్తే ఇలాగేనా ప్రవర్తించేది అంది. నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏమిటి? నువ్వేమైనా అబ్బాయివా? అసలు అబ్బాయిలతోనే అబ్బాయిలను సరిగా ఫ్రెండ్షిప్ చేయము. నీతో నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? అయినా నాతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసింది బైక్ మీద తిరగడానికే, నా చేత రీఛార్జీలు చేయించుకోవడానికేగా. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు ప్రశాంత్. కావాలనే ఇవన్నీ తీసుకొస్తున్నావు, నన్ను అవమానిస్తున్నావు అంది. నేను నిన్నేమి అవమానించడంలా, ఉన్నమాట చెప్తున్నాను. ఎన్నిసార్లు నువ్వు నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టలేదు? నువ్వెప్పుడు ఫోన్ చేసినా నేను నో అనేవాడినా? ఎన్ని పనులు వదులుకునైనా నీకోసం రాలేదా? ఎలా చేసేదానివి నువ్వు? ఏ పని కూడా నాకే చెప్పేదానివి. ప్రశాంత్ బస్టాండ్కి రా, ప్రశాంత్ జాబు కావాలి, ప్రశాంత్ గౌరవ్ గుర్తుకొస్తున్నాడు, ప్రశాంత్ నాకు ఇంట్లో ఉండాలనిపించట్లేదు. ఇలాంటప్పుడంతా ప్రశాంత్ కావాలి నీకు. నేను ఫోన్ చేస్తే మాత్రం బిజీగా ఉన్నానని కట్ చేస్తావు అన్నాడు. అంటే నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకుని నన్ను హైదరాబాద్ రమ్మన్నావా? అసలు నీలాంటి వాడిని నమ్మి రావటం నాదే బుద్ధి తక్కువ అంది. నీకు ఆ బుద్ధి ఉంటే నువ్వు ఎప్పుడో బాగుపడేదానివి, ఇంత దూరం వచ్చేదానివే కాదు. నీకు తెలుసు ప్రశాంత్ నా గురించి. నేను తలుచుకుంటే ఇప్పుడు ఈ క్షణమే నిన్నేమైనా చేయగలను. ఏం చేస్తావమ్మా? చంపేస్తావా? నువ్వు చంపుతుంటే నేను చంపించుకుంటానా? నా చెవిలో నీకేం కనిపిస్తున్నాయి? అసలు ఈ ప్రశాంత్ అంటే ఏమనుకుంటున్నావే నువ్వు? ఏదో
నేను చెప్పినట్టుగా ఇన్ని రోజులు విన్నాళ్లే, ఇప్పుడు కూడా అలాగే ఉంటాళ్లే అనుకుంటున్నావా అంటూ ఆమె చేయి పట్టుకోబోయాడు. నన్ను తాకద్దు ప్రశాంత్ అంటూ దూరంగా జరిగింది. నువ్వు తాకద్దంటే తాకుండా ఉండాలా, దగ్గరికి రావద్దంటే రాకుండా ఉండాలా? నేను ఒక్కసారి డిసైడ్ అయిపోయానంటే ఇక వెనక్కి తగ్గేదే ఉండదు ఉద్వేగ. తగ్గను కూడా. ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు అంటూ మళ్ళీ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు నన్నేదో చేయటం కాదురా, నేనే నీ పరువు తీస్తాను. అప్పుడు నువ్వు హైదరాబాద్లో ఎలా ఉంటావో చూస్తాను అంది. ప్రశాంత్ ఎగతాళిగా నవ్వాడు. ఏమిటి, నన్ను ఈ హైదరాబాద్లో ఉంచవా? సరే, బయటికి వెళ్ళి అందరినీ పిలుద్దాం పదా. నీది తప్పో నా తప్పో వాళ్ళే చెప్తారు. నువ్వు నా దగ్గరికి వచ్చావా, నేను నీ దగ్గరికి వచ్చానా? పదా వెళ్ళి అడుగుదాం అన్నాడు. ఒక్క క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు ఉద్వేగకి. ఈరోజు వీడి చేతుల్లోంచి నేను తప్పించుకోలేను అనుకుంది. ఆమె చూపులు ఆమె హ్యాండ్ బ్యాగ్ కోసం ఎతికాయి. ఆ హ్యాండ్ బ్యాగ్ పక్కనే ప్రశాంత్ పర్సు కూడా ఉంది. సడన్గా ఆ పర్సుని హ్యాండ్ బ్యాగ్ అందుకుని అతను చూసేలోగా మెరుపుల గేటు తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి జనంలో కలిసిపోయింది. ప్రశాంత్ తేరుకుని గేటు దగ్గరికి వచ్చి చూశాడు. ఆమె కనిపించలేదు. ఓ షిట్, ఇది వెళ్ళిపోయిందా? వెళ్తే వెళ్ళింది, నా పర్సు పట్టుకుపోయిందే, అందులో అన్నీ ఉన్నాయి అంటూ తల పట్టుకుని అక్కడే నిలబడ్డాడు. ఇక ఉద్వేగ పరిగెత్తుకుంటూ చాలా దూరం వెళ్ళింది. అక్కడ ఎవరో కనిపిస్తే లోకల్ బస్ స్టాండ్ ఎక్కడా అని అడిగింది. వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే వెళ్ళి లోకల్ బస్ స్టాండ్ చేరుకుంది. లోకల్ బస్ స్టాండ్కి వెళ్ళాక అద్భుతకు ఫోన్ చేసింది. అద్భుత వెంటనే లిఫ్ట్ చేసి చెప్పు ఉద్వేగ అంది. పడుకునే ఉన్నావా, డిస్టర్బ్ చేశానా ఏమన్నా అంది ఉద్వేగ. ఇప్పుడు పడుకోవటం ఏంటి, ఇప్పుడు టైం ఎంత అయిందనుకున్నావు? 5:30 దాటింది. నేను ఎప్పుడో లేచాను. ఉదయం 5కే లేచి మా అత్తగారికి మామగారికి కాఫీ కలిపి ఇవ్వాలి. కాఫీ రెడీ చేస్తున్నాను. చెప్పు, ఇప్పుడు ఫోన్ ఎందుకు చేశావు అని అడిగింది అద్భుత. ఏ నెంబర్ బస్ ఎక్కాలి మీ ఇంటికి రావాలంటే అంది ఉద్వేగ. 8వ నెంబర్ బస్ ఎక్కు, మా లైన్ చివరన ఆగుతుంది. అక్కడి నుంచి నేరుగా కొద్ది దూరం నడవగానే మా ఇల్లు వస్తుంది. పింక్ కలర్ బిల్డింగ్, గుర్తుపెట్టుకో. అయినా నీకు నేను ఎదురొస్తాలే. లైన్ చివరి దిగ్గానే నువ్వు నాకు రింగ్ ఇవ్వు అంది. సరే అంటూ 8వ నెంబర్ బస్సు రాగానే బస్సు ఎక్కింది ఉద్వేగ. ఉద్వేగ బస్సులో వెళ్తూ ప్రశాంత్ పర్సు విప్పి చూసింది. ఆ పర్సులో డబ్బులతో పాటు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, వీసా, పాన్ కార్డు, ఏటీఎం అన్నీ ఉన్నాయి. వాటిని చూడగానే మండింది ఉద్వేగకి. ఇవన్నీ చూసుకునే కదా వీడికి ఇంత పొగరు. నన్ను ఇలా చేసినందుకు వీడికి తగిన నష్టమే చేయాలని మనసులో అనుకుంటూ కోపంగా క్రెడిట్ కార్డ్ని, డెబిట్ కార్డ్ని నలిపి కింద పడేసింది. ఇంకొద్ది దూరం పోగానే ఏటీఎం, వీసా, పాన్ కార్డులను కూడా అలాగే నలిపి కింద పడేసింది. ఇహ ఇప్పుడు ఉంటుంది వీడి పని. ఈ ఉద్వేగంతోనే పెట్టుకుంటాడా? చాలా మంచి పని చేశాను. ఫ్రెండ్ అట ఫ్రెండ్. అసలు ఇలాంటి ఫ్రెండ్స్ని జన్మలో నమ్మకూడదు. నమ్మితే మాత్రం అవకాశం దొరికితే ఇలాగే చేస్తారు. అమ్మో అమ్మో, ఎంత చేశాడు. ఇలాగే ఉంటారా అబ్బాయిలు? అయినా అబ్బాయిలందరూ ఇలా ఎందుకుంటారులే. వీడంటే దొంగ వెదవ కాబట్టి ఇలా ఉన్నాడు. చిచి, ఇక ముందు వీడి పేరు కూడా తలుచుకోవద్దు. ఇన్ని రోజులు వీడు ఒట్టి ఫ్రెండే అనుకున్నాను. బాయ్ ఫ్రెండ్లా ప్రవర్తిస్తాడు అనుకోలేదు అనుకున్న ఉద్వేగకి ప్రశాంత్ ప్రవర్తన గుర్తుకు రాగానే ఏడుపు వచ్చేసింది. అది ఆగే ఏడుపు కాదు. కర్చీఫ్ని ముఖం మీద పెట్టుకుని చాలాసేపు ఏడ్చింది. అలాగే వెనక్కి ఒరిగి కూర్చుంది. అద్భుత ఫోన్లో చెప్పినట్టే వాళ్ళ లైన్ చివరన బస్ ఆగింది. ఉద్వేగ బస్ దిగి కొద్ది దూరం నడవగానే అద్భుత ఎదురొస్తూ కనిపించింది. ఉద్వేగ దగ్గర అవ్వగానే ఇదేనే మా ఇల్లు అంటూ పెద్ద డూప్లెక్స్ హౌస్లోకి తీసుకెళ్ళింది. ఆ ఇంట్లోకి వెళ్ళాక ఆ ఇంటి వాతావరణం చూసి ఇంత పెద్ద ఇల్లా అని ఆశ్చర్యపోయింది ఉద్వేగ. ముందు కాఫీ తాగి పడుకో ఉద్వేగ, తర్వాత మాట్లాడుకుందాం అంటూ కాఫీ ఇచ్చి కాఫీ తాగగానే ఉద్వేగకు పక్క గది చూపించింది. ఉద్వేగ గదిలోకి వెళ్ళి పడుకుని నిద్రపోయింది. ఇక సమస్య వెనక సమాధానం, దుఃఖం వెనక సుఖం, ప్రతి కష్టం వెనక ఒక అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఉద్వేగ ఆలోచిస్తూ పడుకుందే కానీ ఆమెకు నిద్ర రాలేదు. వెంటనే లేచి తలదూకుంటూ నిలబడింది. ఎదురుగా ఉన్న అద్దం వైపు చూసి, ఎంత పెద్ద అద్దమో, నా మనసు కనిపించడం లేదు కానీ మనిషిని మాత్రం మొత్తం కనిపిస్తున్నాను. ఏ యాంగిల్లో చూసినా కొంచెం కూడా మిస్ కావటం లేదు అనుకుంటూ వెనక్కి తిరగగానే ఆమెనే చూస్తూ అద్భుత నిలబడింది. ఏంటి అద్భుత, నన్నే చూస్తున్నావు అంది ఉద్వేగ. ఉద్వేగ కళ్ళల్లోకి చూడగానే అద్భుత ఉలిక్కి పడింది. నిద్రపోలేదా ఉద్వేగ? కళ్ళేమిటి అంత ఎర్రగా ఉన్నాయి? ఎంతైనా కొత్త ప్లేస్ కదా, ఇబ్బందిగా ఏమైనా ఉందా అంది. ఉద్వేగ ఎటో చూస్తూ మౌనంగా ఉంది. ఏమిటి మాట్లాడావు, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది అద్భుత. ఇప్పుడు కూడా మాట్లాడలేదు ఉద్వేగ.
అడుగుతున్నది నిన్నే, మాట్లాడవే అంటూ ఉద్వేగను పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి ఆమె కూడా ఉద్వేగ పక్కన కూర్చుంది. ఉద్వేగ మాత్రం ఎప్పట్లాగే మౌనంగా ఉంది. అద్భుత ఉద్వేగ కళ్ళల్లోకి చూస్తూ, ప్రశాంత్ నిన్ను ఉదయాన్నే పంపిస్తానన్నాడు కదా, నా చేత అడ్రస్ కూడా చెప్పించుకున్నాడు. నువ్వు నాకు ఫోన్ చేసి మళ్ళీ అడ్రస్ ఎందుకు చెప్పించుకున్నావు? ప్రశాంత్ లేడా? బస్టాండ్కి నీతో రాలేదా? అంది అద్భుత. ఉద్వేగ వెంటనే అద్భుత వైపు చూసి, ఇచ్చి వాడి గురించి నాతో మాట్లాడుకో, వాడొట్టి వెధవ అంది. వెధవ? అదేమిటే, నువ్వు నీ చిన్నప్పటి ఫ్రెండ్ అని కూడా నాకు కూడా పరిచయం చేశావు, బాగానే ఉన్నాడు కదే, అప్పుడే వెధవేలా అయిపోయాడు? వెధవ కావడానికి ఎంత టైం కావాలో ఒక్క క్షణం చాలదా? వాడికి ఆడవాళ్ళు ఒంటరిగా కనిపించకూడదట, కనిపిస్తే వెధవలాగే ప్రవర్తిస్తాట. నిన్నేమైనా అన్నాడా? ఏమైనా అనడం ఏమిటి, నాతో మిస్బిహేవ్ చేశాడు, వాడిని తప్పించుకుని రావటం నాకు ఎంత కష్టమైందో తెలుసా అంది ఉద్వేగ. తప్పించుకొచ్చావు, బాగానే ఉంది, అక్కడే నలుగురిని పిలిచి తన్నించి రావాల్సింది, తప్పు చేశావు. అంత ఆలోచన రాలేదు, ముందు నేను వాడి నుంచి ఎలా తప్పించుకోవాలన్నదే చూసుకున్నాను, అలాగే చేశాను అంది. అసలు నువ్వింత తెలివిగల దానివి వాడిని నమ్మి వాడి రూమ్కి ఎలా వెళ్ళావే? ప్రశాంత్ నీ ఫ్రెండే కాదన్నావు, కానీ వాడు అమ్మాయి కాదు కదా. ఇవన్నీ నేను ఆలోచించలేదు అద్భుత, నేనున్న పరిస్థితిలో అదే కరెక్ట్ అనిపించింది అంది. ఇప్పటికైనా తెలుసుకో, నువ్వు నీ ఆవేశంలో తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాలు ఎంత దూరం తీసుకొస్తాయో అంది. ఉద్వేగం మౌనంగా ఉంది. సరేలే, ఇక నువ్వు ఇవన్నీ ఆలోచించకు, నీకేదో ఒక జాబ్ దొరికేంతవరకు మా ఇంట్లోనే ఉండు అంది. ఉంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకోరా? మీ హస్బెండ్ అంటే సరే, మీ అత్తగారు మావగారు ఊరుకుంటారా అడిగింది ఉద్వేగ. వాళ్ళు చాలా మంచివాళ్లే అంది అద్భుత. ఏమోనే, నా మూలంగా నీకు ఇబ్బందులు వస్తాయేమోనని భయంగా ఉంది. నువ్వు అలాంటి భయాలు ఏం పెట్టుకోకు, అవన్నీ నేను చూసుకుంటాను. లేచి స్నానం చేసిరా, రాత్రి తిన్నావో లేదో అంది. అవునే, చాలా ఆకలిగా ఉంది, స్నానం చేస్తే నా దగ్గర డ్రెస్సులు ఏమి లేవు, బ్యాగు వాడి రూమ్లోనే ఉంది. నా డ్రెస్సులు ఉన్నాయిగా, నేను ఇస్తాను అంటూ వెంటనే 4 డ్రెస్సులు తెచ్చి బెడ్ మీద పెట్టింది. 4 ఎందుకే, ఒకేసారి 4 వేసుకోనా అంది నవ్వుతూ. నీకు సాధారణంగా ఇది నచ్చదు కదా, అందుకే 4 తెచ్చాను, ఏదో ఒకటి సెలెక్ట్ చేసి వేసుకో అంది అద్భుత. ఇక వెంటనే తేరుకుని కుందన్ వర్క్ డ్రెస్ని చేతిలోకి తీసుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంది అద్భుత. ఏమిటే కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నావు, ఆ కలర్ నీకు బాగానే ఉంటుంది అంది అద్భుత. అది కాదు అద్భుత, నాకు చెల్లున్నా అక్కున్నా నీలా చూసుకోదు, అందుకే నాకు ఏడుపు వచ్చింది అంటూ హక్ చేసుకుంది అద్భుతను ఉద్వేగ. అద్భుత ఉద్వేగం వీపు నిమిరి, ఏమిటే కొత్తగా మాట్లాడుతున్నావు, ఇంతకుముందు ఎప్పుడు నా డ్రెస్సులు నువ్వు వేసుకోలేదా, నీ డ్రెస్సులు నేను వేసుకోలేదా? పెళ్ళైనంత మాత్రాన్ని నేను నీకు పరాయిదాన్ని అయిపోయానా? సరేలే, ముందు వెళ్ళి స్నానం చేసిరా అంటూ ఉద్వేగన అక్కడే గదిలో వదిలి బయటకు వచ్చేసింది అద్భుత. ఇక స్నానం చేసి బయటకు వచ్చింది ఉద్వేగ. హాల్లో కూర్చున్న వ్యక్తిని చూసి ఒక్క క్షణం షాక్ అయి, ఇతను ఎవరో ఆఫ్రికన్లా ఉన్నాడే, ఇక్కడ ఉన్నాడేమిటి, అద్భుత భర్తకు ఫ్రెండా, వెళ్ళి మాట్లాడితే బాగుండు, తెలుగు వస్తుందో లేదో అనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి నోటితో మాట్లాడకుండా సైగలు చేసింది. అతను మాట్లాడకుండా ఏమిటి అన్నాడు, సైగలు చేశాడు. వీడికి నిజంగానే తెలుగు వచ్చినట్లేదు, ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎలా చేస్తారో ఏమో, అద్భుతంగా తెలియకుండా ఇతనితో ఒక ఆట ఆడుకుంటే బాగుండు అనుకుంది మనసులో ఉద్వేగ. మళ్ళీ వెంటనే వద్దులే, చూడటానికి వీడి మొహమే బాగాలేదు, ఈ మొహం చూస్తూ ఎంతసేపు ఆడతాం అనుకుంటూ వెళ్ళబోయింది. ఉద్వేగ అంటూ పిలిచాడు అతను. ఉద్వేగ వెనక్కి తిరగకుండానే నా పేరు ఇతనికి ఎలా తెలిసింది, నేను ఇక్కడికి వచ్చినట్టు ఇది అందరికీ చెప్పేసింది, ఇది ఏమిటో దీని నోట్లో ఏ విషయం దాగదో అనుకుంది. అతను లేచి ఉద్వేగ పక్కకొచ్చి అద్భుతం చెప్పింది మీరు వచ్చినట్టుగా, టిఫిన్ చేశారా అన్నాడు మర్యాదగా. స్నానం కూడా చేశాను, అయితే ఏమిటి అన్నట్టు చూసింది. అతను నవ్వాడు. అతను నవ్వు కూడా అంత బాగాలేదు, నవ్వకరా బాబు చూడలేకపోతున్నాను అన్నట్టు చూసింది. అతను అదేం గమనించకుండా, మీకు ఇక్కడ కంఫర్ట్గా ఉందా, లేకుంటే చెప్పండి, మీకేం కావాలో ఏర్పాటు చేస్తానన్నాడు అభిమానంగా. అతని వైపు ఏదోలా చూసి వెంటనే అద్భుతను పిలిపించింది ఉద్వేగ. అద్భుత రాగానే ఇతను ఎవరో నా వెంటబడ్డాడు, అసిస్టెంటా, మీ వారి అసిస్టెంటా? అద్భుత వెంటనే అతను పక్కకెళ్ళి నిలబడి, ఇతను మా వారి అసిస్టెంట్ కాదు, అభినవ్ నా భర్త అంది గర్వంగా. అభినవ్ నవ్వి ప్రేమగా అద్భుత చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆ దృశ్యం చూసి నివ్వెరపోయి బొమ్మలా నిలబడిపోయింది ఉద్వేగ. వాళ్ళిద్దరి వైపు మార్చి చూసింది. ఇది నిజమా అన్నట్టు మళ్ళీ చూసింది. నవ్వు రాకపోయినా సరే నవ్వేసింది. అభినవ్ అద్భుత వైపు ఉద్వేగ వైపు చూసి,
బాయ్ అద్భుత, బాయ్ ఉద్వేగ అంటూ ఆఫీస్కి వెళ్ళాడు. అతని కారు వెళ్తున్న చప్పుడు విని రా ఉద్వేగ అంటూ ఉద్వేగ చేయి పట్టుకుంది అద్భుత. అద్భుత చెయ్యి విదిలించి కొట్టింది ఉద్వేగ. మరి చెయ్యి ఎందుకు విదిలించి కొట్టిందో అద్భుతకి, మరి ఉద్వేగ కోపం ఎందుకు వచ్చిందో అద్భుత మీద విందాం రేపటి భాగంలో. థ్యాంక్ యూ.